ఒంగూరు మస్తాన్ హిందూ ముస్లింల ఆరాధ్య దైవన శ్రీ హజరత్ కాలే మస్తాన్ షా ఔలియా వారి 134వ ఉరుసు మహోత్సవం ఈ నెల 6వ తారీఖు తెల్లవారుజామున నుండి అత్యంత వైభవంగా జరపబడిన 10వ తారీఖు వరకు ఈ ఉరుసు ఉత్సవము ఉదయం చాందినీ అలంకరణతో ప్రారంభమై బాబాగారి సమాధి మీద గంధోత్సవం జరపడం జరిగింది. తదుపరి బాబాగారికి దేశ నలుమూల నుండి పీఠాధిపతులు సమర్పించిన శేషవస్త్రములు కప్పడం జరుగుతుంది. అప్పట్లో బాబాగారు కూర్చున్న కుర్చీని తీసి ఆ కుర్చీకి పూజ గావించుకొని అలానే బాబాగారు అప్పట్లో శయనించిన మంచం దగ్గర కూడా పూజ గావించుకొని ఈ ఊరేగింపు గుర్రం ఊరేగింపు బయలుదేరింది. ఈ ఊరేగింపు బాబాగారు ఆ గుర్రాన్ని ఆవహిస్తారని భక్తుల యొక్క మిక్కిలి నమ్మకం. ఆ గుర్రాన్ని ఆవహించిన బాబాగారుని భక్తులు ఏవైతే కోరికలు కోరుతారో అవి వచ్చే సంవత్సరంలోపు ఆ కోరికలు తీరుతాయి. ఆ తీరిన కోరికలు మళ్ళీ మొక్కులు తీర్చుకునడానికి ఈ ఉరుసు మహోత్సవానికి విచ్చేస్తారు భక్తులు. ఇలా విచ్చేసి వాళ్ళ సంతానాలు ఏమితో బాధపడేవారు కానీ, రోగపీడితులు కానీ, ఉద్యోగాలు లేని వాళ్ళు కానీ, ఎన్నో రకాల పీడలు కానీ, దోషాలు కానీ ఏమున్నా కూడా ఎన్నో బాధలతో లేమితో ఉన్నా కూడా బాబాగారికి వచ్చి బాబా అంటే నేనున్నాను అనే పలికే అతనే శ్రీ మస్తాన్ బాబాగారు. ఒక్కసారి మనం మన బాధలో మన మనసులో బాధ చెప్పుకొని బాబా అని కేకేస్తే ఓయి అని వచ్చే అతనే బాబాగారు 100 రెట్ల వేగంతో వచ్చే ఆ బాధని తొలగిస్తారు. ఈ ఉరుసు ఉత్సవంలో గుర్రం ఊరేగింపు అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఈ ఊరేగింపులో కనకతప్పెట్లు, బాణసంచ, కోలాటాలు, భూత వేత వేషాలతో ఎంతో అద్భుతంగా ఒక రాజు వల్లే బాబాగారు ఆ గుర్రాన్ని ఆవహించింది. అప్పట్లో బాబాగారు ఏ వీధుల్లో తిరిగాడో ఆ వీధుల గుండా తీసుకొని వచ్చి తదుపరి బాబాగారికి ఆ శేషవస్త్రాన్ని 7వ తారీఖు సాయంత్రం బాబాగారికి సమర్పించి గంధాన్ని దేశ నలుమూల నుండి వచ్చిన పీఠాధిపతులు కూడా వారి సలాములు చెప్పుకుంటా ప్రార్థన చేసుకుంటా వారి రీతిలో ఇది విభిన్న సంస్కృతులకి మూలమే బాబాగారి మస్తానయ్య గారి మందిరం. ఇది దర్గా, మందిరం, చర్చి అన్నీ కూడా ఈయనే. దీనిలో నీది నాది, వేరే కులం, వేరే మతం, వేరే పార్టీ అనే ఏ పార్టీ లేకుండా అన్ని పార్టీలు కానీ ధనిక పేద అనే తారతమ్యం లేకుండా బాబాగారి దగ్గర ఈరోజు అంతమంది భక్తులు దేశ నలుమూల నుండి కూడా వచ్చి బాబాగారిని వేడుకుంటున్నారు. ఈ ఉరుసు ఉత్సవానికి రోజుకి 35,000 పైచిలకు జనాలు వచ్చేసి వెళ్తూ ఉంటారు. వెళ్ళి వారందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా చలువు పందిర్లు వేయటం కానీ, అలానే మన భోజనానికి ఎటువంటి అవాంతరం జరగకుండా 24 గంటలు కూడా భోజనం పెట్టడం జరుగుతుంది. అలా 5 రోజుల పాటు ఈ బాబాగారి అన్నప్రసాదాన్ని ఎంతో ఆర్తితో ధనిక పేద తారతమ్యం లేకుండా ఆ అన్న పదార్థాన్ని తీసుకుంటే వారిలో ఉన్న రోగాలు నయమవుతున్నాయని భక్తుల యొక్క మిక్కిలి విశ్వాసం. ఆ అన్నప్రసాదానికి ఎంతో ఓర్పుతో సహనంతో నిలబడి ఆ అన్నప్రసాదాలు తీసుకొని వెళ్తారు. ఈరోజు మనం భక్తుల్ని చూస్తున్నాం. ఇది 134వ సంవత్సరం ఉరుసు. ఇప్పటి వరకు కూడా ఎటువంటి అవాంతరాలు జరగకుండా బాబాగారు ఎంతో సీఫీగా ఎంతో అద్భుతంగా ఈ ఉరుసు మహోత్సవాన్ని నిర్వర్తించుకుంటూ వెళ్తున్నారు. 34వ ఉరుసు మహోత్సవం ఈ నెల జనవరి 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు జరుగుతుంది. ఈ 5 రోజులు కూడా అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతుంది.
అందరూ వచ్చి ప్రసాదం తీసుకొని వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని వాళ్ళకి నమ్మకం. అందరూ వచ్చి ప్రతి వారం బాబా గారికి పుష్పాలంకారం జరుగుతుంది, ప్రతి శుక్రవారం కూడా. ఇంకా ఇక్కడ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఊరేగింపులో ఈ గంధం 6వ తారీఖు నైట్ బయలుదేరి 7వ తారీఖు ఈవినింగ్కి వస్తుంది. ఆ గంధం ప్రసాదం కోసం అందరూ భక్తులు వేచి ఉండి పాపం ఎంతసేపు ఇబ్బంది పడైనా సరే ఆ గంధం ప్రసాదం తీసుకొని వెళ్తారు. ఆ గంధం ఒక మహిమ అలాంటిది. ఎంత ఆరోగ్యం బాగలేకపోయినా ఆ గంధం కొంచెం తీసుకుంటే బాబా గారి గంధం చాలా బాగుంటుందని వాళ్ళు ఎంతోమంది చనిపోతున్నారని కూడా చనిపోతారు, డాక్టర్లు ఛాన్స్ లేదు, 90% ఛాన్స్ లేదు అని చెప్పి ఆ గంధ ప్రసాదం తీసుకొని వెళ్ళి వాళ్ళకి పెట్టి బొట్టు పెట్టి కొంచెం నోట్లో వేస్తే బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాగా ఆ గంధం యొక్క మహిమ అంత. పిల్లలు లేని వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి కానీ, ఆరోగ్యం బాగలేకపోయినా, ఆర్థిక బాధలు ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే బాబా గారి గంధాన్ని అలా పూజించుకుంటారు. బాబా గారి ఉరుసుకి అందరినీ ఆహ్వానిస్తున్నాము. బాబా గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది. నా చిన్నప్పటి నుంచి నేను ఆయన్నే పూజిస్తూ పెరిగాను. సో నేను ఎప్పుడూ ఆయన్ని ఏం కోరుకున్నా ఆయన నాకు రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు. అది ఎలా అయినా నాకు రెస్పాన్స్ వచ్చేదనమాట. అది మంచిదైనా వచ్చేది, అది బ్యాడ్ అంటే అది నాకు వద్దు అంటే కూడా ఆ రెస్పాన్స్ వచ్చేదనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నేను చిన్నప్పుడు బాగా ఆయన చుట్టూ తిరిగి బాగా విసిగిచ్చేసాను ఆయన్ని. నాకు ఇది కావాలి, మీరు ఎట్లయినా చెయ్యాలి అని చెప్పి నేను ఆయన చుట్టూ తిరిగి బాగా విసిగిచ్చేసరికి ఆయన నాకు నెక్స్ట్ రోజు కలలో కనిపించి బాగా గట్టిగా తిట్టేశారు. నువ్వు నన్ను అట్లా విసిగిచ్చొద్దు, నీకేం కావాలో నాకు తెలుసు, నేను చేస్తాను, నువ్వు నన్ను అట్లా విసిగిచ్చాల్సిన అవసరం లేదు అని చెప్పేశారు. సో ఆ రోజు నుంచి ఆయన నేను ఏమన్నా గట్టిగా అడగాలంటే కూడా భయము. సో అదొకటి జరిగింది. ఇంకొకసారి ఏంటి అంటే, వచ్చారు బాబా గారు నాకు ఇట్లా కనిపించి రా వెళ్దాము అని పిలిచారనమాట నన్ను. నేను అట్లా పిలిచి వెళ్దాము అనగానే, ఉండండి బాబా, నేను అమ్మని పిలుస్తాను, నాన్నని పిలుస్తాను, మామయ్యని పిలుస్తాను, ఇట్లా అందరినీ తీసుకొని ఇట్లా పిలుచుకొని వస్తూ ఉన్నానన్నమాట. ఆయన చెప్పారు, ఇంకా నాకు టైం లేదు, వెళ్దాము అని మళ్ళీ రెండోసారి పిలిచారు. ఆగండి, ఇంకా నా కుటుంబంలో చాలామంది ఉన్నారు, నేను వాళ్ళందరినీ కూడా తీసుకొని వస్తాను అని చెప్పా. అలా అందరినీ తీసుకొని వస్తా ఉంటే ఆయన లాస్ట్ 3వసారి పిలిచారు. పిలిచేసరికి అప్పటికి కూడా నేను ఇంకా కూడా పిలుస్తున్నాను. ఆయన నా మీద నుంచి ఇట్లా ఇంకా టైం లేదు, అయిపోయిందని వెళ్ళిపోయారు. అంటే ఇంకా ఆ రోజు నుంచి నాకు డైరెక్ట్గా ఆయన కనిపించట్లేదు. ఏమన్నా ఉంటే మెసేజ్ ద్వారా నాకు వినిపిస్తుంది, తెలుస్తుంది, కానీ ఆయన రూపం అయితే అదే లాస్ట్ నేను ఆయన చూడటం. నాకేమర్థమైంది అంటే, మనము చాలా డీవియేట్ అయిపోయి ఉన్నాము ఈ లోకం విషయాల్లో పడిపోయి. అండ్ ఆయన మీద మనము కాన్సన్ట్రేట్ చేయనప్పుడు ఒక్కొక్క టైం వస్తుంది అనమాట. మళ్ళీ మనం ఎప్పుడైతే వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తామో అప్పుడే వాళ్ళకి కనెక్ట్ అయ్యి మళ్ళీ మనం వాళ్ళు మనకి ఆన్సర్ చేసే స్టేజ్ వస్తుంది. సో నేను ఆ రోజు తర్వాత నుంచి ఇప్పటి వరకు మళ్ళీ నేను ఆయనతో కనెక్ట్ చేయటానికి ట్రై చేస్తున్నాను. సో అలాగే మీరందరూ కూడా ఆయనతో కనెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను డాక్టర్ స్వాతి స్వరూప అండి. నేను ఫార్మ్ డి విత్ PhD చేశాను. అండ్ నేను బాబా గారి భక్తురాలిని.